మహాశివరాత్రి సమయంలో ఎవడు ధ్యానిస్తాడో, ఎవడు దర్శిస్తాడో, ఎవడు శివనామం చెప్తాడో, ఎవడు భక్తితో పూజ చేస్తాడో, ఎవడు ఆ రోజున ఉపవసిస్తాడో, ఎవడు జాగరణ చేస్తాడో, ప్రయత్నపూర్వకంగా నిద్రమాని ఒక రాత్రి ఎవడు శివనామ స్మరణ చేశాడో వాడు యమదర్శనాన్ని పొందకుండా ఈ జాగరణ చేత శివుని యందు కలిసిపోతాడు. ఆఖరి ఊపిరిలో నీ ఊపిరిని నేను భగవన్నామంగా మార్చి నీ చేత భగవన్నామం చెప్పించి నువ్వు భగవన్నామం చెప్పి వెళ్ళిపోయావన్న పుణ్యంతో నేను నాలో కలుపుకుంటానని అభయం ఇస్తాడాయన. ఈశ్వర సేవ మానవద్దు, శివార్చన మానవద్దు, శివాలయానికి వెళ్లడం మానవద్దు అని చెప్తారు పెద్దలు. జీవుని యొక్క అభ్యున్నతి, కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి. శివభక్తి లేకుండా పోయిందనుకోండి వాడు తరించలేడు, వాడు ఎందుకు పనికిరాడు. అందుకే శివభక్తి ఉండడం అంత అవసరమైనటువంటి విషయం. అది ఐశ్వర్యదాయకం. అన్ని ఐశ్వర్యములను ఇవ్వగలిగినటువంటి వాడెవరో